ప్రస్తుతం ప్రపంచమంతా అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతల గురించి చర్చించుకుంటోంది. అందరూ ఇది న్యాయం కోసం లేదా శాంతి కోసం జరుగుతున్న పోరాటం అనుకుంటున్నారు. కాని తెరవెనుక జరుగుతున్నది ఒక పెద్ద కమర్షియల్ డ్రామా అని జియోపొలిటికల్ నిపుణులు భావిస్తున్నారు. 1. నార్త్ కొరియా వర్సెస్ ఇరాన్. అసలు తేడా ఏంటి? చాలామంది అడిగే ప్రశ్న. నార్త్ కొరియా దగ్గర 50కి పైగా అణ్వాయుధాలు ఉన్నాయి. ఆ దేశ అధ్యక్షుడు తరచూ బెదిరిస్తుంటాడు. మరి అమెరికా అక్కడ యుద్ధం ఎందుకు చేయడం లేదు? కారణం, నార్త్ కొరియా దగ్గర ఒక్క చుక్క ఆయిల్ కూడా లేదు. కాని ఇరాన్ దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిజర్వులున్నాయి, సుమారు 150 బిలియన్ బ్యారెల్స్. అమెరికాకు కావాల్సింది అణ్వాయుధాల నిర్మూలన కాదు, ఆ శక్తి వనరుల మీద కంట్రోల్. 2. చరిత్ర పునరావృతమవుతోంది. ద ప్యాటర్న్. గతంలో జరిగిన యుద్ధాలను గమనిస్తే ఒకే విధమైన వ్యూహం కనిపిస్తుంది. ఇరాక్, సద్దాం హుస్సేన్ దగ్గర మారణాయుధాలు ఉన్నాయని చెప్పి యుద్ధం చేశారు. చివరకు అక్కడ ఆయిల్ కంపెనీలు అమెరికన్ హస్తగతమయ్యాయి. వెనిజులా, అక్కడ ప్రజాస్వామ్యం లేదని నిత్యావసరాల మీద ఆంక్షలు విధించి చివరకు ఆ దేశ బంగారాన్ని, ఆయిల్ను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. 3. ఆర్థిక లాభాలు. గ్లోబల్ మార్కెట్ డైనమిక్స్. యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడల్లా ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ప్రపంచవ్యాప్తంగా రష్యా, ఉక్రెయిన్ లేదా ఇరాన్ ఉద్రిక్తతల వల్ల ఆయిల్ సప్లై తగ్గినప్పుడు అమెరికా తన షేల్ ఆయిల్ను రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేసి లాభపడుతోంది. ప్రస్తుతం అమెరికా రోజుకు 15 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ తీస్తోంది. యుద్ధం వల్ల ధరలు పెరిగితే అమెరికన్ ఆయిల్ కంపెనీల షేర్లు దాదాపు 15 నుండి 20% భారీగా పెరుగుతాయి. 4. డైవర్షన్ టాక్టిక్స్. డిస్ట్రాక్షన్. స్క్రిప్ట్లో పేర్కొన్నట్టు ఏదైనా పెద్ద రాజకీయ కుంభకోణం లేదా వివాదం బయటపడబోతున్నప్పుడు ప్రజల దృష్టిని మళ్లించడానికి యుద్ధం లేదా అంతర్జాతీయ సంక్షోభం ఒక సాధనంగా మారుతుంది. ఉదాహరణ, పెద్ద రాజకీయ నాయకుల పేర్లు బయటకు వచ్చే తరుణంలో అకస్మాత్తుగా యుద్ధవార్తలు రావడం వల్ల ఇంటర్నెట్లో పాత స్కామ్స్ గురించి సెర్చ్ చేసేవారి సంఖ్య భారీగా పడిపోతుంది. 92% వరకు తగ్గుదల.